హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకాని వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకాని వెంకటేష్ సార్ని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ అనేది జరిగింది. దీంట్లో మన క్లాసెస్ నేను క్లాసెస్ ఆల్రెడీ ప్రారంభించున్నా. మీకు ఏపీపీఎస్సి వాళ్ళకి, అదేవిధంగా టీజీపీఎస్సి వాళ్ళకి ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, అదేవిధంగా తెలంగాణ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నా. ప్రజెంట్ ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అన్నీ అయిపోయినాయి. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అప్లోడ్ చేస్తున్నా, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను క్లాసెస్ స్టార్ట్ చేశాను, నా సిలబస్ ప్రస్తుతం నడుస్తూ ఉంది. అదేవిధంగా డిఎస్సి వాళ్ళకి జీకే స్టార్ట్ చేశాను, మిగతా గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి, ఇతర కాంపిటేటివ్ వాళ్ళకి కరెంట్ అఫైర్స్ కు స్టార్ట్ చేశాను. ఓకేనా? అంటే ఇంతకు ముందు నేను క్లాసెస్ స్టార్ట్ చేసి ప్రస్తుతం నడుపుతున్నా, ఇంకా కంప్లీట్ గా సిలబస్ అనేది పూర్తి కాలేదు. దాంట్లో ఈరోజు ఎఫ్విఓ ఎగ్జామ్ లో ఇండియన్ ఎకానమీ నుంచి, అదేవిధంగా ఏపీ ఎకానమీ నుంచి, అదేవిధంగా మనకి జీకే నుంచి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ నుంచి ఈ రోజు నా క్లాసెస్ నుండి వచ్చిన వాటిలో ప్రూఫ్తో సహా కొన్ని నిరూపిస్తాను, కొన్ని నేను ఆల్రెడీ క్లాస్ పూర్తి చేయలేదు, వాటికి ఆన్సర్స్ చెప్పి నిలుపుతాను. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ నేను చదవమని చెప్తున్నా. మీరు చదవడం లేదు చెప్తున్నా. బయట క్లాసెస్ మీకు ఇక్కడ బయట వాళ్ళ క్లాసెస్ అనేవి మీరు తీసుకోవద్దండి అని ఇండియన్ ఎకానమీలో జీకే కరెంట్ అఫైర్స్ నన్ను నమ్మని నేను చాలాసార్లు చెప్పాను. నేను ఇంకా సిలబస్ పూర్తి చేయలేదు. ఓకేనా? ఇప్పుడు వచ్చిన దాంట్లో గ్రూప్తో సార్ నిరూపిస్తాను. ఇప్పుడు మీకు మన యాప్ వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ మిత్రమా, నా పేరు మీద ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? రైట్. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎకానమీ ప్లస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఈ 2 సబ్జెక్టులు నేను న్యాయం చేయగలను. ఓకేనా? రానున్న ఎగ్జామినేషన్ కంప్లీట్ గా ఈచ్ అండ్ పాయింట్ నేను ప్రూఫ్తో సార్ నిరూపిస్తాను. ప్రెసెంట్ చూద్దాం. ఇక్కడ శ్వేత విప్లవం అంటే ఏమిటి అని అడిగాడు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కొన్ని కలర్స్ ద్వారా పాయింట్అవుట్ చేయొచ్చు అని చెప్పాను. ఇది కూడా మీకు జీకేలో నేను అప్లోడ్ చేసినటువంటి రెవల్యూషన్స్ అంటే ఇంపార్టెంట్వి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను అప్లోడ్ చేస్తూ వస్తున్నా. ఓకేనా? ఇంపార్టెంట్వి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను అప్లోడ్ చేస్తూ వస్తున్నా. ఇప్పుడు మీరు దీని ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు క్లారిటీగా మీరు గమనించినట్లయితే జీకేలో మోస్ట్ ఇంపార్టెంట్ అప్లోడ్ చేస్తున్నా, ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ నుంచి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ అప్లోడ్ చేస్తున్నా, మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చూస్తాను, ఇక్కడ చెప్తున్నా రెవల్యూషన్స్ అన్ని మీకు ఆల్రెడీ నేను జీకేలో అప్లోడ్ చేసి ఉన్నాం మిత్రమా. ఇది చూసినట్లయితే చివరిలో వైట్ రెవల్యూషన్ అని ఉంది. వైట్ రెవల్యూషన్ అంటే శ్వేత విప్లవం. భారతదేశం పాల ఉత్పత్తి చేసే వాళ్ళ, లేదా బియ్యం ఉత్పత్తి చేసేదా, లేకపోతే జోలి పరిశ్రమన, లేదా వేరుశనగ ఉత్పత్తి అని అడిగాడు. ఇక్కడ పాలు ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. కాబట్టి వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవం. ఓకేనా? ఆన్సర్ 1 అవుతుంది. ఇప్పుడు ప్రూఫ్తో సార్ మీకు చూపించాను. నెక్స్ట్ నేను క్లాసెస్ చెప్పేటప్పుడు మీకు చెప్తున్నా, భారతదేశం 2070 నాటికల్లా కర్బన ఉద్గారాల దిశగా ప్రయాణిస్తుంది. జీరో కర్బన్ ఎమిషన్స్. 2070 నాటికల్లా భారతదేశంలో పూర్తిగా కాలుష్యాన్ని కట్టడి చేసి పర్యావరణ హిత దేశంగా అవ్వడం కోసం మన భారతదేశం అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగా మన భారతదేశం రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగిస్తుందని చాలాసార్లు చెప్పాను, ప్రతి క్లాస్ చెప్తున్నా. అయితే నేను ఇక్కడ ప్రూఫ్ నిరూపించలేకపోతున్నా, ఎందుకంటే నోట్తో చెప్పాను కాబట్టి నేను ఇక్కడ వీడియో ప్లే చేయలేను. మీ క్లాసెస్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెన్యూవబుల్ ఎనర్జీస్ అంటే గుర్తుపెట్టుకోండి మిత్రమా, రెన్యూవబుల్ ఎనర్జీస్ పునరుత్పాదక శక్తి లేదా పునరుత్పాదక వనరులు అంటాం. ఇక్కడ సోలార్ పవర్, అదే విధంగా విండ్ పవర్. ఓకేనా? సోలార్ పవర్, విండ్ పవర్, ఇవన్నీ కూడా మనకి పునరుత్పాదక శక్తి వనరు. హైడ్రోజన్ తో నడిచేటటువంటి ట్రైన్లు అంటుంటాం. ఓకేనా? హైడ్రోజన్, ఇవన్నీ కూడా పునరుత్పాదక వనరులు లేదా పునరుత్పాదక శక్తి. ఓకే, లేదా పునరుత్పాదక విద్యుత్. దీంట్లో ఇక్కడ మీకు ఆప్షన్ ఇచ్చాడు. వీటిలో ఏదో పునరుత్పాదక శక్తి వనరు కాదు, పునరుత్పాదక శక్తి వనరు అని అడిగాడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకి బొగ్గు అనేది పునరుత్పాదక వనరు కాదు.
పెట్రోలియం అస్సలు కాదు, సహజ వాయువు అస్సలు కాదు. ఓకేనా, గాలి గాలి విండ్ పవర్ ఇంగ్లీష్ మీడియంలో బాగా ఇచ్చాడు పేపర్లో, విండ్ అని ఇచ్చాడు. విండ్ పవర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. ఓకేనా, ఇది నేను ఎన్నో సార్లు అన్ని క్లాసెస్ నేను చెప్తూనే వస్తున్నా, మీరు ఒకసారి గమనించవచ్చు. ఓకేనా, రైట్. ఇవన్నీ మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నా. మీరు 15 రోజులకు ఒకసారి అప్లోడ్ చేస్తున్న కరెంట్ అఫైర్స్, మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తున్నా, మీరు మన యాప్లో చూసుకోవచ్చు. 2025లో భారత యువజన క్రీడలకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చిందనేది నేను మన స్టూడియో స్టార్ట్ చేసిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. అంతకుముందు మనకి డిఎస్ వాళ్ళు కావచ్చు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి జీకే కరెంట్ అఫైర్స్ మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నా లాస్ట్ ఇయర్. ఇక్కడ చూసినట్లయితే ఇందులో మే లాస్ట్ ఇయర్ 2025 మేలో మీకు ఇక్కడ మే అంటే 16th వస్తుంది. మే 16th 8వ బిట్లో చూడండి, 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 అట్ బీహార్ మే 4 to 15 నేను ఇచ్చాము ఇక్కడ. ఓకేనా, అంటే ఎక్కడ జరిగింది? అరుణాచల్ ప్రదేశ్, బీహార్, మేఘాలయ అడిగాడు. ఆన్సర్ వచ్చేసి బీహార్ మిత్రమా. ఇది కూడా మీకు ప్రూఫ్తో సార్ నేను నిరూపించాను. కావాలంటే ఇక్కడ చూడండి, నా తమ్ముళ్ళు సార్ నా వాటర్ మార్క్ కూడా ఉంటుంది, ఎకానమీ వెంకటేశ్వర్ అని మీరు చూసుకోవచ్చు మన యాప్లోకి వెళ్ళి. నెక్స్ట్, బీమా రంగంలో సంస్కరణ సమీక్ష కమిటీకి అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరైనా అడిగారు. ఇది నా యాప్లో లేదు మిత్రమా. మేబీ నాకు తెలిసిన కరెంట్ అఫైర్స్ వాళ్ళు ఎవరు ఇచ్చిండ్రు అనుకుంటున్నా. ఇది కూడా నేను ఒక గూగుల్లోకి వెళ్ళి చూసాను. ఇది ఇది నా బిట్లో అయితే లేదు మిత్రమా, నిజాయితీగా నా బిట్లో ఇది లేదు. ఓకేనా, రైట్. అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే బీమా రంగంలో సంస్కరణల సమీక్ష కమిటీకి అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరైనా అడిగారు. శక్తికాంత్ దాసా, దినేష్ కుమార్ కారానా, లేకపోతే దేబాశిష్ పాండానా, ఊర్జిత్ పటేల్ అని అడిగాడు. ఎస్బీఐకి చైర్మన్ గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ప్రస్తుతం మాజీ చైర్మన్ దినేష్ కుమార్ కారా అనే ఒక వ్యక్తి చేత ఈ కమిటీని ఏర్పాటు చేయబడింది. మీకు ఎకనామిక్స్ లో బీమా సంస్కరణ కమిటీ ఒకటి ఉంటుంది, మల్హోత్రా కమిటీ అనేసి. మల్హోత్రా కమిటీ, ఈ మల్హోత్రా కమిటీ అనేది మనకి బీమా రంగం సంబంధించినటువంటి కమిటీ ఎకనామిక్స్ లో. మళ్ళీ ఇక్కడ నూతనంగా ఈ కమిటీ ఏర్పాటు చేసినట్టున్నారు, దీనికి దినేష్ కుమార్ కారా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి దీనికి ఆన్సర్. రైట్. నెక్స్ట్, 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులలో అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరం ఏదని అడిగాడు. మనకి ప్రతి సంవత్సరంలో కూడా కంటిన్యూగా భారతదేశంలో క్లీనెస్ట్ సిటీగా ఏది వాడుతుందంటే ఇక్కడ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఇండోర్ అనేది గుర్తుపెట్టుకోండి. మన తిరుపతి కూడా ఉంది, విశాఖపట్నం కూడా ఉంది, మన విజయవాడ కూడా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఈ 3 కూడా స్వచ్ఛమైనటువంటి నగరాలలో టాప్ 10లో ఉన్నాయి, టాప్ 10 లోపే ఉన్నాయి. ఓకేనా, కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఇండోర్. ఇది కూడా మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇండోరు 7th కంటిన్యూగా ఉంది. నెక్స్ట్, భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణం భూకంపమా, గ్యాస్ లీకేజ్నా, వరదన, ఉగ్రదాడిని అడిగాడు. 1984లో మనకి భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఐసోసైనేట్ అనే ఒక గ్యాస్ రిలీజ్ అనేటువంటి కారణంగా భోపాల్ గ్యాస్ దుర్ఘటన మనం చెప్తాం. ఇక నేను మీకు జీకే కరెంట్ అఫైర్స్ మన యాప్ లో డిఎస్సి వాళ్ళకి మెగా డిఎస్సి అనేటువంటి ఎగ్జామినేషన్ లో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లారిటీ ఇక్కడ రాసిందో చూడండి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఐసోసైనేట్ అనేది రిలీజ్ అయింది అని కూడా మీకు చెప్పాను. ఇవన్నీ కూడా నేను ఇంకా కంప్లీట్ గా క్లాసెస్ పూర్తి చేయలేదు, డైలీ క్లాస్ అప్లోడ్ చేస్తున్నా. అసలు నిజంగా చెప్పాలంటే మెటీరియల్ ప్రిపేర్ చేయాలి నేనే ఎకానమీ ప్రిపేర్ చేయాలి. మీకేం తప్పు చెప్పడం అంటే మీరు ఒకసారి చూడండి మిత్రమా, ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసినటువంటి మెటీరియల్స్. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి, నా చేతితో నేను రాస్తాను ఇవన్నీ మెటీరియల్స్. ఇంకా చాలా పేపర్స్ ఉన్నాయి, స్టూడియోలో లేదు, ఇంట్లో ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసినటువంటి పేపర్స్, మీరు అందరూ ఒకసారి చూడండి. ఓకేనా, ఎకనామిక్స్కి కరెంట్ అఫైర్స్కి ఎకనామిక్స్ సపరేట్గా ప్రిపేర్ చేసి ఉన్నాయి ఇవన్నీ అవే. ఓకేనా, కాబట్టి కంప్లీట్గా నేను ముందర తెలియకాలం బుక్స్ అన్నీ కూడా నేను దగ్గర వేసుకొని మీకు ప్రిపేర్ చేసి ఇస్తున్నా, మీరు ఒకసారి గమనించవచ్చు. ఓకేనా, రైట్. ఇది దీని యొక్క ప్రూఫ్ అనమాట. నెక్స్ట్, మదన్ మోహన్ మాలవీయతో పాటు బెనారస్ హిందూ కాలేజ్ వ్యవస్థాపకులు ఎవరైనా అడిగాడు. అనిబిసెంట, స్వామి సహజానందన, లేకపోతే దయానంద సరస్వతినా, లేకపోతే స్వామి వివేకానందన్ అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి అనిబిసెంట్ మిత్రమా. ఇది కూడా మనకి నేను యాప్ లో కరెంట్ అఫైర్స్ యాప్ లో జీకేలో జాతీయ
జాతీయ ఉద్యమం అనే ఒక టాపిక్ లో దీన్ని అప్లోడ్ చేస్తున్నా, మీరు దాంట్లో వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా. బిట్స్ సపరేట్ గా నేనే ప్రిపేర్ చేశాను, జీకే సపరేట్ గా నేనే ప్రిపేర్ చేశాను, అందులో మంచిగా కలర్ గా సెట్ చేస్తున్నాను. అందులో ఈ బిట్ కూడా ఉంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. జాతీయ ఉద్యమంలో ఈ టాపిక్ గురించి మీకు ఉంది, మన యాప్ లో జీకే మెటీరియల్ లో ఇది ఉంది, మీరు చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. రైట్. నెక్స్ట్, సుస్థిర అభివృద్ధి భావనను ఆధునిక ప్రపంచంలో తొలిసారి ఎవరు రూపొందించారని అడిగాడు. మన యూట్యూబ్ ఛానల్ దీన్ని కంప్లీట్ గా అప్లోడ్ చేస్తున్నా, ఇంకా ఎక్కడ నుండి టాపిక్ అప్లోడ్ చేయాలా, అప్లోడ్ చేస్తా. ఓకేనా. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నా, మన ఛానల్లోనే ఉంది, యూట్యూబ్ లోనే ఉంది, నేనే చెప్పాను. దీని కమింగ్ ఫ్యూచర్ లో, కమింగ్ డేస్ లో నేను మన యాప్ లో ఎకానమీ కూడా అప్లోడ్ చేస్తా, జీకే కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేస్తా, డోంట్ వరీ. ఓకేనా. ఇది చూడండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని, ఎకనామిక్స్ నువ్వు ఏం నేర్చుకుంటావు ఏం నేర్చుకుంటావు నాకైతే తెలియదు, కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ మాత్రం నేర్చుకో, ఎస్డిజి. యాక్చువల్గా 2000 సంవత్సరంలో యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి న్యూయార్క్ లో ఒక సమావేశాన్ని ప్రపంచ దేశాల నేతలు నిర్వహించారు. 2000 సంవత్సరంలో యుఎన్ఓ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ప్రపంచ దేశాల నేతలు సమావేశం నిర్వహించి ఎండిజి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనే దాన్ని 8 తీసుకొచ్చారు. దీన్ని 15 సంవత్సరాలలో ప్రపంచ దేశాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 2001 నుండి 2015 మధ్య ప్రపంచ దేశాలు సాధించాలని ఈ 8 లక్ష్యాలను ప్రపంచ దేశాధినేతలు సూచించే ప్రపంచ దేశాలకి. అయితే 2015 నాటికి ఈ 8 గోల్స్ లో ఏ ఒక్క గోల్ కూడా ఏ దేశము సాధించినటువంటి కారణంగా మళ్ళీ 2015 సెప్టెంబర్ 22 నుంచి 25 మధ్య అదే యుఎన్ఓ ప్రధాన కార్యాలయమైనటువంటి న్యూయార్క్ లో మరొకసారి ప్రపంచ దేశాధినేతలు మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎండిజి స్థానంలో ఎస్డిజిని తీసుకొచ్చారు. ఎండిజి స్థానంలో ఎస్డిజిని తీసుకొచ్చారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇవి మొత్తం ఎన్ని గోల్స్ ఉంటాయంటే 17 గోల్స్ ఉంటాయి. నో పావర్టీ, జీరో హంగరు, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, పీస్, పార్ట్నర్షిప్, ప్రైవేట్. ఓకేనా. అదేవిధంగా మనకి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, ఇలా మీకు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్, ఈ విధంగా మీకు 17 గోల్స్ కూడా మీకు ఉంటాయి. ఇది కూడా నేను ప్రూఫ్ తో సహా నిరూపించాను, ఒకసారి మన యాప్ లో చూసుకోవచ్చు. అయితే దీని 1987లో బ్రెంట్లాండ్ కమిషన్ అనే ఒక కమిషన్ ఆధారంగా 1987లో ఈ సుస్థిర అభివృద్ధి అనే ఒక పదాన్ని మొట్టమొదటిసారిగా వాడారు. ఇప్పుడు 1987లో మొట్టమొదటిసారిగా వాడారు. ఈ భావన ప్రవేశపెట్టింది ఏంటంటే బ్రెంట్లాండ్ కమిషన్. ఇది కూడా నేను ఇక్కడ ఇచ్చున్నా, మీరు చూసుకోవచ్చు. ఇయర్ కూడా ఇచ్చారు 1987 అని. ఇది చాలా ఎగ్జామినేషన్ అడిగాడు, కమింగ్ ఎగ్జామినేషన్ అడుగుతాడు. ఓకేనా. రైట్. నెక్స్ట్, చెట్లు నాటడం మరియు ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం ప్రధానంగా ఏ సుస్థిర అభివృద్ధి స్తంభాన్ని బలపరుస్తున్నాడు. కామన్ ఇస్తున్న ప్రతి కూడా ఆన్సర్ చేస్తాడు దీనికి. ఓకేనా. చెట్లు నాటడమా మరియు ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం. చెట్లు నాటితే ఏమవుతుంది మిత్రమా, మంచి సురక్షితమైనటువంటి గాలి ఇస్తుంది, మంచి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది, పర్యావరణానికి దెబ్బతినటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది, పర్యావరణానికి హాని కలిగినటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది. ఓకేనా. దీంట్లో ప్లాస్టిక్ మనం ఎప్పుడైతే నిరోధిస్తామో ఆటోమేటిక్గా దేశ పర్యావరణం అనేది ఇంప్రూవ్ అవుతుంది. నిజమా కాదా. కాబట్టి ఆర్థిక సుస్థిరత అంటే కాదు, సామాజిక సుస్థిరత అంటే అస్సలు కాదు, పర్యావరణ సుస్థిరత. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఇది నేను మీకు, ఇది కూడా నేను టాపిక్ కాలుష్యం అనే ఒక టాపిక్ వచ్చేటప్పుడు నీకు చెప్తూనే ఉంటాను నేను. ఇది కూడా మన యాప్ లో ఉంది, మీరు చూసుకోవచ్చు. నా క్లాసెస్ వినండి ఫస్ట్. ఓకేనా. క్లాసెస్ నేను నోట్తో చెప్తాను, ఆ నోట్తో చెప్పేదానికి నిరూపించుకోలేని వీడియో ప్లే చేయలేను కదా. కాబట్టి మీరు మన క్లాసెస్ వినండి. మీరు ఈ టాపిక్ కానీ ఇంతకుముందు టాపిక్ కానీ నేను చెప్పలేదంటే పర్యావరణానికి సంబంధించి మీరు నన్ను అడగండి. ఓకేనా. నెక్స్ట్, 2015లో ఐక్యరాజ్య సమితి ఎన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆమోదించదు అడిగాడు. ఇదిగోండి, ఇది నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నా, కంప్లీట్ గా మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నా. ఇది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఏంటంటే 17 గోల్స్ ఉన్నాయి. దీనిని 2015 2030 నాటికల ప్రపంచ దేశాలు సాధించాలి. కానీ 2026 సంవత్సరం వచ్చింది, ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క గోల్ కూడా ఏ దేశం కూడా ఇప్పుడు సాధించలేదు. మళ్ళీ ఎవరు పొడిగిస్తే పొడిగించవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి? ఫస్ట్, వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ప్రెసెంట్ మన దగ్గర ఉన్నటువంటి వనరులను, ప్రెసెంట్ మనకు అందుబాటులో ఉన్నటువంటి వనరులను సంపూర్ణంగా మనం వినియోగించుకోవాలి. ఓకేనా. మన దగ్గర ఉన్నటువంటి వనరుల్ని మన అవసరాల ప్రెసెంట్ తీర్చుకోవాలి.
అదేవిధంగా భవిష్యత్తు తరాల కోసం కానీ భావి తరాల వారి కోసం కానీ ఆ వనరులను దాచిపెట్టడాన్ని లేదా దోచుకొని పెట్టుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే సుస్థిర అభివృద్ధి అని పిలుస్తారు. సుస్థిర అంటే భవిష్యత్తు అని అర్థం. ఓకేనా, సుస్థిర అంటే భవిష్యత్తు కాలం అని అర్థం. కాబట్టి సుస్థిర అంటే భవిష్యత్తు, కాబట్టి భవిష్యత్తులో మనం ఏం చేయాలి అనేది రేపు ఎగ్జామినేషన్ అడుగుతాడు. ఆ ఒక్కటే గుర్తుపెట్టుకోండి లాజిక్. ఓకేనా, 17 గోల్స్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం ప్రధాన ఉద్దేశం ఏంటని అడిగాడు. మన యాప్లో కరెంట్ అఫైర్స్లో నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అని చెప్పి పెద్ద లిస్ట్ ఇచ్చున్నా. సూపర్ సిక్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి పథకం, నిరుద్యోగ వృత్తి, మహిళలకు ఉచిత బస్సు. దీనిని ఇక్కడ చూడండి, మహిళలకు ఉచిత బస్సు, స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహిళలకు ఉచిత వైద్యం సేవలు అందించడమా, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడమే ప్రధాన లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా, డైలీ న్యూస్ పేపర్ చదవండి. ఒకవేళ న్యూస్ పేపర్ చదివేటటువంటి ఆలోచన మీకు లేకపోతే నా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. నేను డైలీ 10 పేపర్లు చదివి మీకు కంప్లీట్గా ముందుకు తీసుకొస్తున్నా, మీరు ఒకసారి చూడవచ్చు. ఓకేనా, మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మనకి లింక్ ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 100% అక్షరాస్యత సాధించడానికి వయోజన విద్యాశాఖ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏ కార్యక్రమం అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి మిత్రమా అక్షర ఆంధ్ర అనే ఒక కార్యక్రమం. ఇది 2025 డిసెంబర్ 27వ తారీఖున మనకి ఆంధ్రజ్యోతి పేపర్ రాశాడు మిత్రమా. ఇది నేను అంత ఇంపార్టెంట్ కాదులే అని అనుకున్నా, కానీ దీని ఇచ్చాడు మిత్రమా. సారీ, ఇది నేను కరెంట్ అఫైర్స్ బుక్లో పెట్టలేదు. ఇది డిసెంబర్ మాసంలో వచ్చింది, ఆంధ్రజ్యోతి పేపర్ ఉంది, మీరు కావాలంటే కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నెట్లో సెర్చ్ చేసి. ఇది నేను అంత ఇంపార్టెంట్ కాదు అనుకున్నాను, కానీ ఇది ఇచ్చేసాను మిత్రమా. సారీ. సరే, రానటువంటి కాలం ఈ చిన్న వాటిపైన కూడా ఫోకస్ చేద్దాం. చిన్న వాటిపైన కూడా ఫోకస్ చేస్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్, నేను ఇంకా ఏపీ ఎకానమీ స్టార్టే చేయలేదు. మన కరెంట్ అఫైర్స్ బాగా ఇస్తున్నా. ఏపీ ఎకానమీ స్టార్ట్ చేస్తే కంప్లీట్గా ఇస్తా అన్ని. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత కోచ్ని భారత రైల్వేలు విజయవంతంగా ఇక్కడ పరీక్షించారని ఇచ్చారు. నేను చూసినట్లయితే ఇక్కడ దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ రైలు కోచ్ పరీక్షించింది ఏ ఫ్యాక్టరీ? చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది. వందే భారత్ రైలు తయారు చేసే సంస్థ ఇదే, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇక్కడ ఏమడిగాడు, విజయవంతంగా ఇక్కడ పరీక్షించారని. ఎక్కడంటే చెన్నైలో. ఓకేనా, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పరీక్షించారు. వందే భారత్ రైలు ట్రైన్ తయారు చేసే సంస్థ అదే. వందే భారత్ రైలు ట్రైన్ 89 పిలుస్తాం. సురేఖ యాదవ్ గారు మొట్టమొదటిసారిగా నడిపారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఆంధ్ర బ్యాంకు ఏ బ్యాంకులు విలీనమైందని అడిగాడు. ఇది ఎకనామిక్స్లో మన యాప్లో ఇండియన్ అకాడమీలో నేను అప్లోడ్ చేసేటప్పుడు నోట్తో చెప్పుకున్నా, మీరు ఒకసారి చూసుకోవచ్చు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పొరేషన్ బ్యాంక్ని ఆంధ్ర బ్యాంక్ని మెర్జ్ చేసి యూనియన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా, కాబట్టి ఆంధ్ర బ్యాంక్ ఏ బ్యాంకు విలీనమైందంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏ రెండు? ఆంధ్ర బ్యాంకు ప్లస్ అదేవిధంగా కార్పొరేషన్ బ్యాంక్, ఈ రెండుని తీసుకుపోయి యూనియన్ బ్యాంక్లో మెర్జ్ చేస్తున్నారు. ఇది కూడా ప్రూఫ్ నేను నోట్తో చెప్పుకున్నా, మీరు క్లాసెస్ వినండి యాప్లోకి వెళ్ళి, డౌట్ లేదు. నెక్స్ట్, దేశంలో స్కూల్ పిల్లలందరికీ పోషకాహార స్థాయిని పెంచడానికి ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం ఎప్పుడు ప్రవేశపెట్టాను. ఇది మన ఇండియన్ ఎకానమీలో భాగమే. నేను ఇంకా వ్యవసాయం స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా నేను మన యాప్లో చెప్తా. ఓకే, నేను ఇంకా అంతవరకు వెళ్ళలేదు, క్లాసెస్ జరుగుతున్నాయి. ఎందుకంటే నేను ఒక నిజాయితీగా కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను అప్లోడ్ చేస్తాను. ఇండియన్ ఎకానమీ జీకే కరెంట్ అఫైర్స్ బాధ్యత నాది. ఓకేనా, మీరు ఒకసారి చూసుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసి యాక్చువల్గా 1960లో కామరాజ్ అనే ఒక ముఖ్యమంత్రి మద్రాసు స్టేట్కి ఉండేవాడు. కామరాజ్ తమిళనాడు స్టేట్లో మద్రాసుకు ఉండేవాడు. ఇతను కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పిల్లగాడు ఆవులు మేపుకోవడమో గొర్రెలు మేపుకోవడమో చూశాడు. అతను కామరాజ్ అనే ఒక ముఖ్యమంత్రి చూస్తే అతను దిగి అతని దగ్గరగా ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. కారులో దిగి ఆ పిల్లవాడి దగ్గరికి అడిగితే
ఎందుకు బాబు నువ్వు స్కూల్కి పోకుండా గొర్రెలు కాపలు కాస్తున్నావు అంటే, సార్ నేను స్కూల్కి వెళ్తే మీరు భోజనం పెడతారా సార్ అంటే, పెడతాను బాబు ఖచ్చితంగా, నువ్వు వెళ్ళు అని. అంటే అప్పట్లో కామరాజ్ అనే ఒక ముఖ్యమంత్రిని మన ప్రాథమిక పాఠశాలలో కూడా ఫుడ్ పెడితే కనీసం ఆ ఫుడ్ కోసమైనా పిల్లలు స్కూల్కి వచ్చి ఆ ఫుడ్ని తినడానికైనా వచ్చి విద్య నేర్చుకుంటారనే ఉద్దేశంతో మన కామరాజ్ గారు 1960లో మొట్టమొదటిసారిగా తమిళనాడు స్టేట్లో మిడ్ డే మీల్స్ స్కీమ్ని ప్రవేశపెట్టారు. దీనిని కేంద్ర ప్రభుత్వం భావించి భారతదేశ వ్యాప్తంగా 1995లో దీనిని భారతదేశ వ్యాప్తంగా విస్తరించింది. మిడ్ డే మీల్స్ స్కీమ్ కంప్లీట్గా దేశవ్యాప్తంగా ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే 1995లో అమలులోకి వచ్చింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ తమిళనాడు స్టేట్ గురించి కూడా గుర్తుపెట్టుకోండి. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి స్టేట్ కూడా అదే, తమిళనాడు స్టేట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ డిజిటల్ లావాదేవీల కోసం ప్రతి బ్యాంకు బ్రాంచ్కి రిజర్వ్ బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇది కూడా మన యాప్లో ఇండియన్ ఎకానమీ క్లాసెస్లో బ్యాంకింగ్ అనే ఒక టాపిక్లో ఉంది. టైం అయిపోతుందని చెప్పి నేను ప్రూఫ్లు వెతకలేదు మిత్రమా. అవి వెతకాలంటే చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ వెతుకునే పెట్టాలి, మీరు చూసుకోండి. ఇండియన్ ఎకానమీ క్లాసెస్లో టాపిక్లో నేను దీన్ని చెప్పుకున్నా. మీకు రూపీ ఉంది కదా, దాని ఏమంటారు, ఇలా ఉంటుంది మనకి రూపీ. ఈ రూపీ అనేది ప్రజలు మనం వాడేటువంటి సింబల్, ప్రజలు మనం రూపాయికి వాడేటువంటి సింబల్ ఇది 2010 జూలై 15 నుండి మన భారతదేశం అమల్లోకి వచ్చింది. ఇది జాతీయ చిహ్నాన్ని సూచిస్తుంది. దేవనాగరి లిపిలో ఉన్నటువంటి రా అనేది రోమన్ అక్షరానికి సంబంధించి దీన్ని తీసుకున్నారు. దీన్ని కంప్లీట్గా మన యాప్లో అప్లోడ్ చేస్తున్నాం, ఇండియన్ ఎకానమీ బ్యాంకింగ్ అనే టాపిక్లో. ఓకేనా, ఇంతకు ముందు మనం రూపాయి అనే చోట ఆర్ఎస్ వాడేవాళ్ళం, ఆర్ఎస్ రూపీస్ అనే వాడేవాళ్ళం. ఓకేనా, లేదా ఆర్ఈ అనే వాడేవాళ్ళం. తర్వాత ఈ సింబల్ ప్రెసెంట్ వాడుతున్నారు. ఇది 2010 జూలై 15 నుంచి మన భారతదేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. రైట్. అయితే ఐఎఫ్ఎస్సి కోడ్ మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ఈ బ్యాంక్ అకౌంట్ మీకు యూనియన్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, లేకపోతే ఏదైనా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఉంటుంది. మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ అప్పుడు ఎంటర్ చేస్తుంటారు. ఐఎఫ్ఎస్సి కోడ్, ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. మీకు ఖచ్చితంగా కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అడుగుతాడు సంఖ్య ఎంతనని. చూడండి, ఇక్కడ నా యూనియన్ బ్యాంక్ వచ్చి నాకు తెలుసు ఐఎఫ్ఎస్సి కోడ్ ఆధారంగా నేను ఆన్సర్ చేయగలను. చూడండి, ఐఎఫ్ఎస్సి కోడ్ మొత్తం 11 ఉంటాయి. ఏ బ్యాంక్ అయితే 11 ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా నేను మన యాప్లో ఉన్నాయి, తెలుగు అకాడమీ బుక్లో ఉంది. ఈ సైజు ఉంటుంది తెలుగు అకాడమీ బుక్. ఆ తెలుగు అకాడమీ బుక్ మా చిరంజీవి సార్ బుక్ చేశారు కదా, అది ఈ సైజు ఉంటాయి. తెలుగు అకాడమీ బుక్ ఈ సైజు ఉంటుంది. మళ్ళీ ఇంటర్మీడియట్ పుస్తకాలు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, సర్వే, బడ్జెట్, పేపర్లు, అఫీషియల్ వెబ్సైట్స్ అన్నీ చేర్చి పిచ్చి పడిపోతుంది అసలు ఎకానమీ అంటేనే. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మన యాప్లో చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇది కూడా మన యాప్లో ఉంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాథమిక లోటు అనగానే ఏమని అడిగాడు. మీకు లోట్లు 5 లోట్లు ఉన్నాయి. ఏవి? రెవెన్యూ లోటు, బడ్జెట్ లోటు, ఆర్థిక లోటు, దాన్నే కోర్సు లోటు అంటాం, దాన్ని ద్రవ్య లోటు అంటాం, మానిటైజేషన్ డెఫిసిట్ అంటాం. మానిటైజేషన్ డెఫిసిట్ అని ఉంటాయి సపరేట్గా, అది ఉంది. మళ్ళీ ప్రాథమిక లోటు చివరిలో చెప్పుకున్నా. ఇది చూడండి, చాలా క్లారిటీగా మనకి యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ ఉన్నాయి, ఉపయోగించుకోండి మీరు. చాలా చాలా ఇంపార్టెంట్, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. ప్రాథమిక లోటు ఈక్వల్ టు కోర్సు లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. చూడండి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కోర్సు లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఉంది ఆన్సర్. ఓకేనా, నిజంగా చెప్పాలంటే ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఓకేనా, అద్భుతంగా మీకు అందించే బాధ్యత నాది. కాబట్టి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు అప్పుడప్పుడు ఆఫర్ పెడుతున్న ఉపయోగించుకోండి. ఓకేనా, రైట్. ఏదో తక్కువ పడుతుంది అని చెప్పి 350 అని చెప్పి 450 అని చెప్పి పరిధి బాగుంది, ఎక్కడ అప్డేట్ ఇవ్వరు నీకు. ఓకేనా, ఇంకోటి ఏంటంటే 10 సబ్జెక్టులు ఒకే ఫ్యాకల్టీ చెప్తున్నాడు, వాడిని అస్సలు నమ్మద్దు. అర్థమవుతుందా? ఎందుకు నమ్మద్దు అంటే ఒక సబ్జెక్ట్ పైన కంప్లీట్గా ఫోకస్ చేస్తే ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉంటుంది. పీహెచ్డీ ఎందుకు చేస్తారు? ఒక సబ్జెక్టు డెప్త్గా వెళ్ళడానికి పీహెచ్డీ చేసేది. అన్ని సబ్జెక్టు పైన ఆయన అవగాహన ఉందంటే ఆయన దేవుడా? కాదు కదా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ప్రాథమిక లోటు, కోర్సు లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. నెక్స్ట్ ప్రూఫ్ ఇదిగో చూసుకోవచ్చు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో అధికార భాష జాబితాల గురించి ఉందని అడిగాడు. ఇక్కడ చూడండి, నేను జీకేలో రీసెంట్గా అప్లోడ్ చేస్తున్నా మన యాప్లో. ఎన్నో షెడ్యూల్లో ఉంది ఇది మనకి. ఇక్కడ చూడండి, కేంద్ర రాష్ట్ర శాసన అధికార విభజన, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఎన్నోది? 7వది. ఓకేనా, ఇక్కడ 7వది ఎక్కడుంది?
5వ షెడ్యూల్, 8వ షెడ్యూల్, 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్ ఉంది ఇక్కడ. ఓకేనా, ఇది 7వ షెడ్యూల్. ఈ క్వశ్చన్ ఏమో తప్పించినట్టున్నాడు మిత్రమా, ఒకసారి మనం చూసుకోవాలా లేదా ఇక్కడ ఏమన్నా టైపింగ్ మిస్టేక్ ఏమైనా జరిగిందో తెలియదు మనకి. భారత రాజ్యం ఏ షెడ్యూల్ అధికార భాషల గురించి చెప్తుందని సారీ మిత్రమా, ఉంది మిత్రం ఆన్సర్ ఇక్కడ జాబితా వేరు భాషలు వేరు. అడిగింది వాడు జాబితా సరే భాషలు కదా అడిగాడు, నేను జాబితా అనుకున్నాను. భాష అడిగాడు కాబట్టి 8వది గుర్తింపు పొందిన 22 భాషలు దీని ప్రకారం 368 ప్రకారం సవరించవచ్చు. కాబట్టి ఆప్షన్ 8వ షెడ్యూల్ మిత్రం. ఇది కూడా మన యాప్లో ఉంది, చూసుకోవచ్చు. జీకే క్లాసెస్లో ఉన్నాయి. భారత రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాదం మరియు లౌకికతత్వం అనే పదాలను చేర్చిన రాజ్యాంగ సవరణ ఏదని అడిగాడు. సామ్యవాదము, లౌకిక, గణతంత్రం ఇవన్నీ ఉంటాయి మీకు. ఇవన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి. రీసెంట్గా నిజంగా చెప్పండి నిన్నే క్లాసులు అప్లోడ్ చేశాను. ఇవన్నీ కూడా మన యాప్లో చూడండి. 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎక్కడుంది ఇది చూడండి. ప్రవేశికలో 3 పదాలు చేర్చారు మిత్రమా. సామ్యవాద, లౌకిక, సమగ్రత. సామ్యవాద, లౌకిక సమగ్రత ఈ మూడింటిని ప్రవేశికలు చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1976. కాబట్టి 42వ రాజ్యాంగ సవరణ. ఓకేనా, ఇవన్నీ మీరు ప్రూఫ్లు చూసుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశ ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారని అడిగాడు. ఇక్కడ నేను జీకేలో క్లాసెస్ చెప్పేటప్పుడు యూట్యూబ్లో భారత అటార్నీ జనరల్ ఎవరి ద్వారా నియమించబడతారని అడిగి ఇచ్చాను. ఇక్కడ ఆప్షన్ ఇచ్చాను. దీన్ని చెప్పేటప్పుడు నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడని. ఓకేనా, కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రస్తుతం మన భారతదేశంలో మనకి 53వ వ్యక్తిగా సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు. ఓకేనా, కాబట్టి సూర్యకాంత్ గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశం సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం. ఓకేనా, భారత రాజ్యాంగం 124 సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తుంది, 214 రాష్ట్ర హైకోర్టు గురించి తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా మీరు చూసుకొని మన యాప్లో కంప్లీట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకేనా, ఇదిగోండి మీకు ప్రూఫ్ కూడా. ఓకేనా, నెక్స్ట్, భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ ద్వారా కింద ప్రకటించగలరని మీకు నేను జీకేలో ఈ ఏమేమి ఆర్టికల్స్ అని చెప్పేటప్పుడు వాటి భాగాలు చెప్పేటప్పుడు మీకు చెప్పుకున్నా. భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ ద్వారా ప్రకటిస్తారంటే ఆర్టికల్ నెంబర్ 352. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్ళే అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏదని అడిగారు. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లోకెల్లా పొడవైన రహదారి 16వ నెంబర్ నేషనల్ హైవే 16. ఎక్కడిగా 16 లేదు, ఇక్కడే ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఉంది. ఇంకేం కావాలి మొత్తం దీనికంటే చెప్పండి. ఓకేనా, NH-44 కన్యాకుమారి శ్రీనగర్ వరకు ఉంది. ఓకేనా, దీన్ని NH-44 గతంలో NH-7గా పిలిచేవాళ్ళు, గుర్తించుకోండి. నెక్స్ట్, ఆసియాలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన చిలకా సరస్సు ఎక్కడుందని అడిగాడు. ఒడిశానా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళని అడిగాడు. చిలకా సరస్సు ప్లస్ కియోలాడియో నేషనల్ పార్క్ ఈ రెండు కూడా చిత్తడి నేలల మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో గుర్తింపు పొందినవి. చిలకా లేక ఎక్కడుందంటే ఒడిశాలో ఉంది. రీసెంట్గా షార్ట్ వీడియో చేశాను. షార్ట్ వీడియో చేసేటప్పుడు నూతనంగా చేర్చబడినటువంటి చిత్తడి నేలలు చెప్పేటప్పుడు ఈ చిలకా సరస్సు గురించి చెప్పాను. మీరు షార్ట్ వీడియో చూసుకొని కావాలంటే, అందుకే షార్ట్ వీడియో వినండి నేను చెప్పేది. ఓకేనా, రైట్. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ పొడవు. ఓకేనా, ఇది నేను ఇంకా క్లాస్ అప్లోడ్ చేయలేదు మిత్రమా. ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ కదా ఇవన్నీ. ఏపీ జాగ్రఫీ ఉంది మిత్రమా, అవును మన మెటీరియల్లో ఉంది. ఏపీ జాగ్రఫీ మన మెటీరియల్లో ఉంది. ఏపీ జాగ్రఫీలో ఇది ఉంది, చూసుకోవచ్చు. సారీ మిత్రమా, నేను ఇది గ్రహించలేకపోయాను. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో కంప్లీట్గా ఉంది. ఇండియన్ జాగ్రఫీలో కూడా ఇచ్చున్నా మన జీకే మెటీరియల్లో చూసుకోవచ్చు. ఓకేనా, అత్యధిక తీరరేఖ పొడవు రాష్ట్రం ఏదంటే గుజరాత్. 2వ మన స్టేటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ మధ్య అప్డేట్ వచ్చింది, అది ఎంతవరకు అనేది కరెక్ట్ అవును అనేది ఇంకా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించలేదు. రిపోర్ట్ అయితే వచ్చింది, చూద్దాం. అర్థమవుతుందా? ఇది కూడా మన యాప్లో ఉంది. జీకే మెటీరియల్ ఇండియన్ జాగ్రఫీలో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధాన కొత్త విండ్ పవర్ ప్రాజెక్టు భాగస్వామిగా ఏ జిల్లాను ఎంపిక చేయబడిందంటే ఆన్సర్ వచ్చేసి అనంతపురం మిత్రమా. ఇది కూడా ఏపీ ఎకానమీ పెట్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విండ్ అంటే గుర్తొచ్చేది గుర్తుపెట్టుకోండి, కన్ను మూసుకు ఆన్సర్ పెట్టేయండి, అది అనంతపురం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విండ్ పవర్ అంటే గుర్తొచ్చేది మన అనంతపురమే ఎక్కువగా. ఓకేనా, తిరుమల కూడా ఉంది, అనంతపురంలో ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, కాబట్టి అనంతపురం ఆన్సర్. నెక్స్ట్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3 అందజేసిన దేశం ఏదంటే సైప్రస్. ఇక్కడ చూడండి, సైప్రస్ దేశ అత్యున్నత పురస్కారం
గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3 ఇవి ఎవరు అందుకున్నారంటే ప్రధాని నరేంద్ర మోడీ, సైప్రస్ కంట్రీ. ఓకేనా? ఇంతకు మించి మీకు ఏం కావాలి మిత్రమా? వన్ వర్డ్ ఆన్సర్స్ అప్లోడ్ చేస్తున్నా, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా? ఎక్కడంటే అక్కడ అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ చూడండి, 2025లో యాక్సియం మిషన్ కోర్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి ప్రయాణించిన ఇస్రో గగనయాన్ మిషన్ కోసం ఎంపికైన భారత వాయుసేన అధికారి ఎవరైనా అడిగారు. దీంట్లో ఆన్సర్ ఇక్కడ చూడండి. యాక్సియం 4 మిషన్ ద్వారా ISSR ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు సుభాష్ శుక్లా. ఆన్సర్ సుభాష్ శుక్లా, ఆప్షన్ 2. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ప్రభుత్వ మీడియా సమావేశం నడిపించిన వ్యూహాత్మక సైనిక ప్రతిస్పందనలో కీలక పాత్ర పోషించి ఇద్దరు ప్రస్తుత మహిళా అధికారులు ఎవరు? ఇది నేను మీకు పెహల్గాం దాడి అనే PDF సపరేట్గా మీకు అప్లోడ్ చేస్తున్నా మన యాప్లో, జీకేలో సపరేట్గా అప్లోడ్ చేస్తున్నా, మీరు చూసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు ఒకే కోర్సులో ఉంటాయి, మీరు చూసుకోవద్దు. అందులో ఈ ఆన్సర్, దీనికి ఆన్సర్ వచ్చేసి కల్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ హోమికా సింగ్, వీళ్ళిద్దరు కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఓకేనా? రైట్. నెక్స్ట్, కింది గ్లోబల్ ఒప్పందాలలో ఏది ఓజోన్ పొర సంరక్షణపై దృష్టి పెడుతుందంటే మాంట్రియల్ ప్రోటోకాల్. సెప్టెంబర్ 16వ తారీఖున ప్రతి ఏటా కూడా మనం ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మన యాప్లో జీకే మెటీరియల్లో ఎక్కడో ఒక చోట కంపల్సరీ 100% ఇది ఉంది. అయితే ఆ బిట్స్ అన్ని నేను వెతకలేక ఇక్కడ ప్రూఫ్ ఇవ్వలేదు. ఓకేనా? ఇది ప్రామిస్ చేస్తున్నాను, ఖచ్చితంగా మదర్ ప్రామిస్, ఖచ్చితంగా ఇది ఉంది. మాంట్రియల్ ప్రోటోకాల్ చూసుకోవచ్చు. నెక్స్ట్, నిందాక చెప్పాను 2010 జూలై 15 నుండి మన భారతదేశంలో ఇది అంటే ఇలా చెప్పగలుగుతాం. దీన్ని ఇక్కడ సింబల్ చూడండి, ఇది మనకి అందుబాటులోకి రూపీ సింబల్ అందుబాటులోకి వచ్చిందని కూడా చెప్పాను. ఓకేనా? కాబట్టి అంతకుముందు RS అని వాడారు. ఇది కూడా మన యాప్లో ప్రూఫ్తో సహా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇండియన్ ఎకానమీ బ్యాంకింగ్ అనే క్లాసెస్లో ఉంది. జూలై 2010 జూలై 10 నుంచి ఇది భారతదేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దేవనాగరి లిపుల నుంచి దీన్ని తీసుకున్నారు. ఓకేనా? నెక్స్ట్, ఇది ఏపీ ఎకానమీ మిత్రమే. ఇది నేను మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఇది లేదు, ఇది ఏపీ ఎకానమీ. దీనికి ఆన్సర్ వచ్చేసి యాపిల్ ఐఫోన్ మిత్రమా. ఇండోల్కా ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లో 586 కోట్లతో పెట్టుబడి పెట్టి అల్యూమినియం భాగాలను తయారు చేయాలని యోచిస్తుంది. ఈ భాగాలు ఏ కంపెనీ ఉత్పత్తుల కోసం ఉపయోగించబడతాయని అడిగాడు. యాపిల్ ఎక్కడంటే దీన్ని ఏర్పాటు చేసి కుప్పంలో. రోజు పేపర్ చదవండి ఫస్ట్. ఓకేనా? నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ 100% CCTV కెమెరా కవరేజ్ కలిగిన తొలి జిల్లా ఏదంటే NTR జిల్లా. ఓకేనా? నెక్స్ట్, ఇది మన క్లాసెస్ లేవు కానీ న్యూస్ పేపర్లో ఉంది. ఓకేనా? న్యూస్ పేపర్ చదవండి, చిన్న వాటిని వదిలేస్తాను, ఈసారి మొత్తం కవర్ చేస్తాను. నెక్స్ట్, మీకు నేను జీకే క్లాసెస్లో బిరుదులు, రచయితలు, పుస్తకాలు ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ రాజతరంగిణి కల్హనుడు, రాజతరంగి గ్రంథ రచయిత ఎవరంటే కల్హనుడు. ఓకేనా? ఆప్షన్ 4 ఆన్సర్. ఓకేనా? ఇది మన FVO ఎగ్జామ్ అడిగినటువంటి ప్రశ్నలు. ఓకేనా? జీకే, కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్. ఓకేనా? ఉన్నాయి కంప్లీట్ మన యాప్లో క్లాసెస్ ఉన్నాయి మిత్రమా. థ్యాంక్ యూ మిత్రమా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని 10 మందికి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మిత్రమా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్ ఉంటే కింద నెంబర్కి, అంటే ఇందాక నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏదైనా ఒక టాపిక్ పైన వీడియో చేయాలనుకుంటే. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.